నమస్తే అండి. ఇగో ఇది బ్యాటరీ పోయిందని తీసుకొచ్చిండండి మన దగ్గరికి ఒక కస్టమర్. ఏం చేసినాం, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినాం. బ్యాటరీ ఎనీ 15 డేస్కి ఒకసారి కంపల్సరీ ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ బాగుంటుంది, 1 సంవత్సరం దాకా ఆగుతుందండి. లేదు అని అంటే ఇగో ఇలా పోతుంది. ఇప్పుడు కరెంట్ ఛార్జింగ్ పెట్టించుకొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెట్టి చూస్తాం. ఇగో కప్పలు కూడా అందులో ఉన్నాయండి. ఇగో ఇప్పుడు ఎల్లో మైనస్ దానికి ఎల్లో వైర్ పెట్టాలండి. మైనస్ దానికి ఇగో ఇట్లా రెడ్కు రెడ్ వైరు, బ్లాక్ బ్లాక్ వైర్ పెట్టి చాలు చేయాలండి. ఇగో ఇప్పుడు నడుస్తుంది చూడండి. డబుల్ మోటార్, డబుల్ బ్యాటరీ వైరింగ్ ఇలా ఉండాలండి. ఫెయిల్ అయినాయి, వీటిని తీసేసి కొత్త వీటి స్థానంలో కొత్త స్విచ్లు వేయాలి. ఈ బ్యాటరీ పోయింది, ఈ డబుల్ స్విచ్లు పోయినాయి అండి. ఇవే అండి కొత్త స్విచ్లు వేస్తున్నాం. ఇప్పుడు వేసిన తర్వాత వైరింగ్ ఎట్లా చేయాలో నేర్పిస్తా చూడండి. ఇగో ఈ 2 కట్కల 2 వైర్లను ఒక్కొక్కరి జాయింట్ చేయాలి. ఇగో ఇంకొక స్విచ్, ఇంకొక వైర్ను మైనస్ మోటార్ వైర్కు ఫిట్ చేయాలి. ఇగో ఇంకొక బ్లాక్ను ఈ మైనస్లకు ఫిట్ చేయాలండి. ఇప్పుడు బ్యాటరీ ఫిట్ చేస్తే మనకు ఏర్పడుతుంది. ఇగో ఈ బ్లాక్ దానికి మైనస్కు బ్లాకు, రెడ్కు రెడ్ వైర్ను జాయింట్ చేస్తే అయిపోయిందండి, ఇంతే. ఇగో చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేయంగా అటు 2 కట్కలు వేయంగా బ్యాటరీ ఎంత మంచిగా తిరుగుతుందో మోటరు చూడండి. బ్యాటరీ కూడా ఇట్లనే పెట్టుకుంటే మనం లేపిన తర్వాత సేమ్ మీదికి అయితే అవి ఏంటి అని అంటే వీటి మీద బరువు అనేది పడదు, బ్యాటరీ క్లిప్పుల మీద. ఇట్లా పెట్టేసి ఇక ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసినామండి. వాటర్ పోసి ఇప్పుడు చెక్ చేస్తున్నాం. ఇక